యాసంగి పంట చేతికొచ్చింది. కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరితో పాటు మొక్కజొన్న, వేరుశనగ పంటల కొనుగోళ్లు నడుస్తున్నాయి. అయితే గిడ్డంకులు లేక కోసిన పంటను ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో పంటలకు సరిపడా గిడ్డంకులు లేక రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారు. రోడ్లపై సగం వరకు ధాన్యం రాసులై ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రోడ్లపై ధాన్యం ఆరబోయకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో 4.5 లక్షల హెక్టార్లలో వరి, 1.5 హెక్టార్లలో మొక్కజొన్న, 1.5 హెక్టార్లలో పసుపు సాగు చేశారు రైతులు. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు, గుత్పా, ఆలీసాగర్ ఎత్తిపోతల పథకాల కింద పంటలు సాగు చేశారు రైతులు. ప్రభుత్వం, ప్రాథమిక సహకార సంఘాలు, ఎఫ్సీఐ, మార్కుఫెడ్, సివిల్ సప్లై సంస్థల ద్వారా ఈ పంటల కొనుగోలు చేపడతారు. కొన్న ధాన్యాన్ని గిడ్డంగులు, గోదాములలో దాచుతారు. అయితే దిగుబడి పంటలకు సరిపడా గిడ్డంగులు జిల్లాలో లేవు. పంట కోసిన తర్వాత ధాన్యాన్ని రోడ్లపై ఆరపెడుతున్నారు రైతులు. రోడ్డుకి ఒకవైపు కుప్పలుగా పోసి ఆరిన తర్వాత సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దిగుబడికి సరిపడా గిడ్డంకులు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కోసిన ధాన్యాన్ని రోడ్లపై కుప్పలుగా పొయ్యడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. బైకుల మీద వచ్చిన వాళ్లు జారిపడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదివరకే పలువురు ప్రమాదాల బారిన పడ్డారు. ఇందల్వాయి మండలంలో ఓ వ్యక్తి బైక్ పై నుండి పడి తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఇక రైతులు సైతం రోడ్లపై ధాన్యాన్ని పోయడంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కుప్పల దగ్గర పగలు రాత్రి కాపలా కాయాల్సిన పరిస్థితి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరి కోతలు ప్రారంభమైనాయి. వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు పంటను కోసి వరి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు ఆరబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆరబెట్టడంలో భాగంగా వాళ్ళకి ఎక్కడ ఆరబెట్టడానికి ప్రభుత్వ స్థలాలు లేక, కల్లాలు లేక, ప్రభుత్వ కల్లాలు ఏర్పాటు చేయలేకపోవడం వలన వాళ్ళు రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆరబెట్టుకోవడం వలన వర్షం వచ్చినప్పుడు దాన్ని కుప్పనూకి ఆ బ్లాక్ కవర్లు, టాపిన్స్ ఏవైతే ఉంటాయో అవి కప్పి ఉంచి వాటి మీద రాళ్ళు పెడతా ఉన్నారు మళ్ళీ గాలికి ఎగరకుండా. రాత్రి సమయాల్లో వాహనదారులు ఒకవైపు వెళుతున్నప్పుడు ఆ కప్పిన వరి ధాన్యం మీద కప్పిన కవరు బ్లాక్ గా ఉండడం వలన, రోడ్డు బ్లాక్ గా ఉండడం వలన రోడ్డు మీద ఏముందో కూడా వాహనదారులకు కనిపించకుండా డైరెక్ట్ వరి కుప్పల మీదకి ఈ వాహనాలు వెళ్లి ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతూ ఉంది. గత్యంతరం లేక రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చీకట్లో వేగంగా వచ్చే వాహనదారులకు వడ్ల కుప్పలు కనపడకపోవడం, కుప్పలపైన ఉన్న రాళ్లు తగిలి కింద పడటం జరుగుతుంది. కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు అంగవైకల్యం బారిన పడ్డారు. ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో రోడ్లపై ఎవరూ ధాన్యం ఆరబెట్టకూడదని, తమ పొలాలు కల్లాల్లో ఆరబెట్టాలని పిలుపునిచ్చారు. ధాన్యాలు కంపల్సరీగా ఏదైనా ఓపెన్ ప్లేస్ లో కానీ ఏదైనా దాన్ని చదువు చేసుకుని అక్కడ పోసుకున్నట్టయితే, అదేవిధంగా ఇప్పుడు స్కూల్స్ కూడా సెలవు ఉన్నాయి, అక్కడ గ్రౌండ్స్లలో కూడా వాళ్ళతో పర్మిషన్ తీసుకుని కంపల్సరీ అక్కడ పోసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యాక్సిడెంట్ అనేది నిరోధించగలుగుతుంది. ఈ ధాన్యం రోడ్ల మీద పోస్తున్నప్పుడు కంపల్సరీ ప్రికాషన్ తీసుకోవాలి. కోన్స్ ఏర్పాటు చేసుకోవడం, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే నైట్ టైంలో యాక్సిడెంట్లు అనేవి కాకుండా జరుగుతాయి. ఏదైనా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయితే గురై చనిపోయినప్పుడు ఈ ధాన్యం ఆరబోసిన టైంలో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులకు మా యొక్క విజ్ఞప్తి ఏమనగా ఎట్టి బస్సులో కూడా ధాన్యాన్ని రోడ్డు మీద ఆరబోయొద్దని చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తూ రోడ్లపై ధాన్యం ఆరబోస్తే ఫైన్ వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైతుల ప్రమాదాలు నివారించడంలో తమకు సహకరించాలన్నారు.